ఒక మనిషి యాటిట్యూడ్ని మార్చేది ఒకటి లైఫ్, రెండు టైం, మూడోది కూడా ఉంది, అదే లవ్. కావ్యతో లవ్లో ఫెయిల్ అయ్యాక కార్తిక్లో మార్పు వచ్చింది. ఇంతకీ కార్తిక్లో వచ్చిన మార్పు ఏంటి? ఇంతకీ కావ్య కార్తిక్ ఎవరు? రీక్యాప్ చూడండి. ఏమిట్రా అంతా ఓకేనా? ఓకే రా, నీ సర్దేశాను. నేను అడిగేది నీ లగేజ్ గురించి కాదురా, లవ్ గురించి. ఏమోరా, అదే ఏం అర్థం కావట్లేదు. అరే ఎక్కువ ఆలోచించకరా. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందా లేదా? అయితే ఆ అమ్మాయికి చెప్పారా? ఎలా అని ఆలోచిస్తున్నావా? బెస్ట్ వే స్ట్రైట్ గా చెప్పేయి. ఏంట్రా ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఫోన్లో మాత్రం వద్దురా బాబు, లాస్ట్ టైం అసలు వర్కౌట్ అవ్వలేదు. నేను చెప్తా, ముందు ఒక లెటర్ రాయి, సూపర్ ఉంటుంది. తర్వాత దానికి ఒక మంచి తెల్ల పవన్ ఇచ్చి పంపించవు. ఏం నచ్చలేదా? ఇంకోటి చెప్తా. రే జరిగేవేమన్నా చెప్పరా? మంచి ఈజీ ఓపీపీ మైక్ ఉంటుంది కదా, దాంట్లో చెప్పించు. అప్పుడు రెస్పాన్స్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిద్దిరా డాఫా. అయినా ఐడియాలు ఏమిట్రా? విమానంలో విసనకర్రలు అమ్ముకునేవాడు మాకు నువ్వును. రేయ్ ఆ సూదంతా వదిలే, మంచి లెటర్ ఇచ్చే. లెటరా? సరే. చైతు, కాలేజ్ నుంచి వెళ్ళిపోయే ముందు నీతో విషయం చెప్పాలి. నువ్వు చాలా స్పెషల్ నాకు. మన ఫస్ట్ మీటింగ్ ఇంకా గుర్తుంది. ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్. కార్తిక్ అంటే మీరేనా? నేనే. నేను చైతన్య సార్, మీ జూనియర్. చాలా రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ గుడ్. పీజీయా? బాగుందిరే. కానీ నీతో పాటు నాకు శత్రువు కూడా వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, yes నీ పేరేంటి? చైతన్య. ఏంటి ఫ్రెషరా? కాదు, ఫస్ట్ ఇయర్ పీజీ. చా ఊరుకో, నిజం చెప్పు. నిజంగా. మేడం మీరు పీజీ ఏంటి మేడం? ఇంటర్ చదువుకున్న మెడిసిన్ వస్తారేంటి? బాబు ఇలా రామ్మా. ఏంటి ఎగురుతున్నావు? హ్యాపీ డేసా? ఎక్స్ట్రా చేయకు, నిన్న చెప్పిన క్లాసులు చదువుకోపో. మరి పీజీ అంటే టూ మచ్ తెలుసా? అరే నీకు స్విచ్ బల్బు కాన్సెప్ట్ తెలుసా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుద్దని. ఇది ఒక స్విచ్ రెండు బల్బుల కాన్సెప్ట్ రా. రెండు బల్బులు ఏంట్రా? ఇక్కడ చైతన్య అనే స్విచ్, ఈ స్విచ్ చేయగానే పీజీ గడ బల్బ్ అనే బల్బ్ పగిలిపోద్ది. మరి ఆ రెండో బల్బ్ ఎవర్రా? నా లవరు. 1 year నుంచి ట్రై చేస్తున్నాను రా, అది మినిమం దబ్బట్లేదు. ఇప్పుడెందుకు వర్కౌట్ అవుతుందో చూస్తా. నాకు అర్థం అవుతుంది నీ మీద నా ఇంట్రెస్ట్ పెరుగుతుందని. బట్ నీ మీద లవ్ నా ప్రొఫెషనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త పడ్డాను. నాకు సంబంధం వచ్చిందిరా. కొట్టావు. ఇంతకీ డీటెయిల్స్ ఏమిటి? ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్? అమ్మాయిల నాన్నకి 200 CR. 200 CR? కూతురు గురించి అడిగితే కోట్ల గురించి చెప్తావేట్రా? నీ తీగ తెగ. అది కాదురా. నోరు ముయ్యి. కోడిగుడితో క్రికెట్ ఆడేవాడు మొహం నువ్వును. గుడ్డ నాన్ వెజ్ నేనా? ఏమిట్రా వెజ్ అయితే ఆడేస్తావేట్రా? పిజ్జా మీద పంచదార జలుకు తినేవాడు మొక్కం నువ్వును. ఓరి నీ మూతికి మ్యాటర్ సూచర్లు అయ్యా. బూతులు లేకుండా వాతలు పెట్టేస్తున్నావు కదరా నీ మాటలతో. వదిలే.
మొన్న ఎవరో వెజ్ హౌస్ని చూశానన్నావు, సంగతి ఏమిటి? పాప వెజ్జేరా, కానీ రేంజే బెంచు. ఆ ఏడ్సేది సరిగ్గా ఏడు. మొన్న మై ఫోన్ అని చెప్పి ఐఫోన్ తీసిందిరా. బిక్కు బిక్కుమంటూ బైకుల మీద తిరిగే రేంజ్ మంది. కారు లేకుండా కాలు బయట పెట్టరు మేడం గారు. ఇంకేం చేస్తాడు? లవ్ చేసాక లెక్కలేసుకుంటారేమిట్రా తిక్క సన్నాసులారా. రే దండవరా, దండకం ఆపరా. ఇంతకీ చైతన్యతో మీ లవ్ ఎంతవరకు వచ్చిందండి? యాక్చువల్గా లవ్ ట్రాక్ ఏం లేదురా, కొంచెం ఇంట్రెస్ట్ అంతే. నేను చెప్పానా ఏరలా అవును, కావ్యతో మనోడు ప్రేమ కావ్యం ఇలాగే స్టార్ట్ అయింది. ఇవాళ ఇంట్రెస్ట్ అంటాడు, రేపు లవ్ అంటాడు, తర్వాత తను వీడిని ఫ్రెండ్ అంటది, తర్వాత వీడు వాడిని చెప్పా అంటాడు. ఇక చాలేంట్రా. ఇంతకీ ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిట్రా? అంత సీరియస్ ఏం కాదురా, జూనియర్ గాడు ఒకడు ఇరిటేట్ చేస్తున్నాడు కానీ పర్వాలేదులే, అంత ముందున్నంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏం లేదు. ఫోన్లేరా, కావ్యత అఫేర్ ఫెయిల్ అయినా మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసావు. దా ఇచ్చుకో. Yes, I'm stronger than before, thanks to Kavya. మేడం, మీరు పాటలు పాడతారా? లేదే. మరి అదేంటి, మీరు క్లాస్ చెప్తుంటే క్లాసికల్ మ్యూజిక్ విన్నట్టుంటుంది. సో దాపు నువ్వు. ఇంతకీ సబ్జెక్ట్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ సంగీతంలో ఉంటే ఎందుకు ఎక్కదు మేడం, ఇక్కడి నుంచి దిగనంటుంది అసలు. అదేంటో మేడం, మీరు హ్యారిసన్ లోంచి ఓ బిట్ చెప్తున్నా హ్యారిస్ జయరాజ్ బీట్ విన్నట్టుంటుంది. మరి నేను చెప్తే హరిశ్చంద్రుడు వీధి నాటకం విన్నట్టు ఉంటది. మీరు రెహమాన్ సార్, రెహమాన్. యారా మెడిసిన్ క్లాస్కి వస్తున్నావా, మ్యూజిక్ క్లాస్కి వస్తున్నావా? ఏదో మీ మీద అభిమానం లేండి సార్. సరే సార్, ఉంటాను. బాయ్ మేడం. 10 daysలో వాడి పోస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ 10 months నా లైఫ్లో బెస్ట్ పీరియడ్, బికాస్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కానీ సడన్గా నా లైఫ్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో అయిపోయింది. హాయ్ సార్. హాయ్. హే ఒక్క నిమిషం, ఇక్కడ శ్రీనివాస్ అనే పేషెంట్కి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ పెండింగ్ ఉన్నాయేంటి? ఈ పేషెంట్కి ఇంకా అవ్వలేదు సార్. ఇంకా వెళ్ళిపోవడం ఏంటి? ఈ పేషెంట్కి చాలా ఇంపార్టెంట్ కదా, అంత నెగ్లిజెన్స్ అయితే ఎలా? ఇట్స్ ఎ సీరియస్ కేస్. నిన్న హౌసీకి చెప్పాను సార్ పంపమని. ఐ హావ్ డన్ మై డ్యూటీ. తను పంపకపోతే నా తప్పేంటి? హౌజీకి పని అప్పచెప్పడం కాదు, ఆ పని అయ్యే వరకు ఇట్స్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వచ్చి 1 year అయినా మీ మీద ఓ బాధ్యత పెట్టాలంటే భయం వేసేట్టు చేస్తున్నారు. సరే ఇప్పటికైనా వెళ్ళి పంపించు. నేను చూపించిన ఈ హీరోయిజం హిరోషిమా అంత ఎఫెక్ట్ పెడితే నా నెత్తిన పట్ట నాగసాకి బాంబ్ పేరు నాగ్. ఈ నాగ్ ఉన్నంత వరకు బాగుంటారులే కానీ ఇందుకే మ్యాటర్ ఏంటో చెప్పండి మేడం. పీజీ సార్ తిట్టారు. ఎందుకంట? పని సరిగ్గా చేయట్లేదని అని. పని చేయకపోతే తిట్టేస్తాడా? ఆ ఫ్యాన్ పని చేయట్లేదని చెప్పండి ఒప్పుకుంటాను, ఆ స్కాన్ పని చేయట్లేదని చెప్పండి ఒప్పుకుంటాను, నేను పని చేయట్లేదని చెప్పండి ఒప్పుకుంటాను. అంతేగాని మీరు పని చేయకపోవడం ఏంటి? పని వంక పెట్టుకుని పనిష్మెంట్ ఇచ్చేద్దామంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏం చేస్తావేంటి? పాపం హర్ట్ అయిందేమో, సారీ చెప్దామని వెళ్తే మధ్యలో వీడేంటో. ఏంటి హౌజీయా? అవును సార్. పోస్టింగా? లాస్ట్ ఇయర్ 1 month కదా సార్, టైం సరిగ్గా సరిపోలేదు. దేనికి? అదే సార్, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. మీరు బాగా చెప్తారులే. 2 months టార్చర్ చూపించాడు. ఈ బౌన్సర్కి బోనస్ నువ్వు నాతో మాట్లాడడం మానేయడం. ఫస్ట్లో చాలా డిప్రెస్ అయినా ఐ హ్యాడ్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఇట్. ఒక మంచి డాక్టర్ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి. మా ఫ్రెండ్స్ లెటర్ రాయమన్నారు, కానీ నేను స్ట్రైట్గానే చెప్తున్నా, బికాస్ నా లవ్లో సిన్సియారిటీ ఉంది. నేనంటే నీకు ఇష్టమని నాకు ముందే తెలుసు కార్తిక్. నాకే కాదు, ప్రతి అమ్మాయికి తనని ఎవరు ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. తెలియనట్టు నటిస్తామంతే. మీరంటే ఇష్టం లేక కాదు, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు స్పీక్. మీ లవ్లో ప్యూరిటీ ఉంది కార్తిక్. యు నెవర్ ట్రై టు ఇంప్రెస్ మీ. నేను మీతో మాట్లాడడం మానేసింది కోపంతో కాదు. ఐ వాజ్ ఫీలింగ్ గిల్టీ దెన్. ఐ లైక్ యువర్ కమిట్మెంట్ ఎట్ వర్క్.
కావ్యాని మీరు ఎంత సిన్సియర్గా లవ్ చేశారో నాకు తెలుసు. బట్ కావ్యాలా మిమ్మల్ని వదులుకోలేక నేనే ముందు అడుగుతున్నా. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? అవును, కావ్యం సిన్సియర్గా లవ్ చేశానని తెలుసన్నావు, ఎలా తెలుసేంటి? నేను కూడా రంగోలీ చూశానులే. ఇది స్టోరీ. ఇంతకీ ఆ 1 స్విచ్ 2 బల్బ్స్ కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా? అయింది. రెండో బల్బ్ వెలిగింది.